నంద్యాల పట్టణంలో రెండవ రోజు సచివాలయ కేంద్రాల వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొన్ని చోట్ల 10 గంటల 30 నిమిషాలు కావస్తున్న పంపిణీ చేయని సచివాలయ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని ఉడుమల్పురం, పొన్నాపురం అదేవిధంగా 40, 12 వార్డుల్లో సచివాలయ సిబ్బంది 10 గంటల 30 నిమిషాలు కాబోతున్నా పంపిణీ చేయకపోవడంతో పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధులు అవస్థలు పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించారు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. వెంటనే ఆయన సచివాలయాలు పెన్షన్ కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ కేంద్రాల్లో పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 5వ తేదీ బాబా జగజీవన్ రావు జయంతి సందర్భంగా సెలవు దినమైనా కూడా వృద్ధులకు సచివాలయం వద్ద పంపిణీ చేయాలని, అదేవిధంగా 6వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ పంపిణీ 70% పూర్తయిందని తెలిపారు. బయట పోయి పంచి రావాలి. స్కూల్గా అందరినీ పంపించేసి అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో 3వ తేదీ మధ్యాహ్నం నుంచి వృద్ధులకు, వికలాంగులకు, వితంతు మహిళలకు అందరికీ కూడా ప్రభుత్వ పెన్షన్ అనేది శాంక్షన్ అయిన కాబడ్డ వాళ్ళకి డబుల్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వార్డు సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ అనేది పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ పంపిణీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, అవసరమైన సందర్భాల్లో 7 తర్వాత కూడా నిన్న రాత్రి దాదాపు 8:30 వరకు కూడా కొన్ని సచివాలయాల్లో పంపిణీ చేయడం జరిగింది. మరి దీంట్లో ప్రజలు, పెద్దలు ఎటువంటి అపోహలకు తావు లేకుండా తప్పనిసరిగా మీ ప్రతి ఒక్కరి పెన్షన్ కూడా ప్రభుత్వం నుంచి మనకు నంద్యాల పురపాలక సంఘానికి వచ్చింది. అందరికి కూడా అందజేస్తాము. ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరే, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, తర్వాత యుద్ధ వీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి సందేహాలకు లోను కావద్దు. అందరికి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 90% పెన్షన్ పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికీ మధ్యాహ్నం 12:30కు దాదాపు 70% పంపిణీ జరిగినట్టుగా మాకున్న సమాచారం. అదేవిధంగా రేపు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా అన్ని వార్డు సెక్రటేరియట్ పరిధిలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న వార్డు సచివాలయానికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ తీసుకోవచ్చని తెలియజేస్తుంది.